ఫేస్ మీద క్లిక్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిటుని. ఎలా ఉన్నారు? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నా గింబల్ అయితే ఈరోజు అమెజాన్ లో డెలివరీ అయింది. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇదే మనం చూస్తున్నటువంటి ఓహెం కంపెనీకి సంబంధించిన గింబల్. ఇది మనకి కంప్లీట్ గా ఫేస్ ట్రాకింగ్ తో వస్తుంది. సో ప్రజెంట్ మీరు చూడొచ్చు, గింబల్ అనేది అక్కడే ఉంది. నా ఫేస్ అనేది ట్రాక్ చేస్తుంది అది. నేను లెఫ్ట్ కి వెళ్తే లెఫ్ట్ కి, అలాగే రైట్ కి వెళ్తే రైట్ కి, అదే ఆటోమేటిక్ గా మూమెంట్స్ అయితే ఇస్తుంది. అలాగే కిందికి నేను ఏదో కిందికి డౌన్ అయినా కానీ అదే నన్ను ఫోకస్ చేసుకుంటుంది. సో ఇది మంచి బెటర్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిట్టుని. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఓహెం కంపెనీకి సంబంధించిన హై స్టడీ మొబైల్ ప్లస్ అనేది గింబల్. ఇది మీకోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది చాలా క్లిస్టర్ క్లియర్గా సినిమాటిక్ మోడ్ లో వీడియోస్ తీయాలని చెప్పేసి ఈ వీడియో గింబల్ అనేది ఆర్డర్ పెట్టాను. చూస్తున్నారు కదా, ఇది మనకి ఈ రోజు రావడం జరిగింది అమెజాన్ లో నుంచి. సో లేట్ ఎందుకు, దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. వావ్, చూస్తున్నారు కదా, బాక్స్ అయితే సాలిడ్ గా ఉంది. ఇది మంచి ఫ్యాబ్రిక్ మెటీరియల్ తో డిజైన్ చేశారు. అలాగే ఈ బాక్స్ లో అయితే ఏం లేదు. చూస్తున్నారు కదా, ఓహెం కంపెనీకి సంబంధించిన బ్రాండింగ్ లోగో అయితే ఇక్కడ ఫ్రంట్ లో ఇచ్చారు. దీంట్లో వచ్చేసరికి మనకి ఒక యూజర్ మాన్యువల్, అలాగే దీని వారంటీకి సంబంధించిన బుక్ ఒకటి ప్రొవైడ్ చేశారు మనకి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనకైతే ఈ బాక్స్ లో వచ్చేసి ఫస్ట్ గా ట్రైపాడ్ ఒకటి మంచి గుడ్ క్వాలిటీతో స్టాండర్డైజ్డ్ ఇచ్చారు. ఈవెన్ మనం జనరల్ గా లో క్లాస్ ఏదైనా తీసుకున్నప్పుడు అవి గాలి వచ్చినప్పుడు మనకు షేక్ అవుతా ఉంటాయి. బట్ ఇది మాత్రం స్టాండర్డ్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. అలాగే ట్రైపాడ్ తో పాటు ఒక యూఎస్బి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది యూఎస్బి నుంచి సి టైప్ చార్జర్ కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. రెండు విధాలుగా 2-in-1 లో యూజ్ చేయడానికి. అలాగే ఫైనల్లీ మనం ఆర్డర్ పెట్టిన గింబల్ చూస్తున్నారు కదా, ఇది బాక్స్ లో అయితే ఇంకేం లేదు. ఈ ట్రైపాడ్ అయితే మనం ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ ట్రైపాడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంత స్టాండర్డ్ వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా మంచి క్వాలిటీతో ఇచ్చారు మనకి. సో సింపుల్ గా ఇలా థ్రెడ్డింగ్ ఉంటుంది, కింద థ్రెడ్ తోని టైట్ చేసి మనం ఈ ట్రైపాడ్ అయితే యూజ్ చేసి ఇలా స్టాండీగా పెట్టుకోవచ్చు గింబల్. చూస్తున్నారు కదా ఎంత స్టైలిష్ ఉందో. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ఫ్రంట్ లో ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక మనకి షూటింగ్ బటన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ పోర్ట్. ఈ కేబుల్ తో అయితే మనము సి టైప్ పిన్ ఛార్జింగ్ చేసి సి టైప్ కనెక్ట్ చేసి దీనికి మనం ఛార్జింగ్ చేయొచ్చు. అదే కేబుల్ తోని ఒకవేళ మన మొబైల్లో ఇన్ కేస్ మనం షూటింగ్ చేస్తున్నప్పుడు మన మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఈ సి టైప్ రిమూవ్ చేసి ఇక్కడ యూఎస్బి స్లాట్ ఏదైతే ఉందో దీన్ని యూఎస్బి స్లాట్ కి కనెక్ట్ చేసి మన మొబైల్ కి కూడా ఛార్జింగ్ ఇచ్చుకోవచ్చు. అంటే ఒక రకంగా ఇది పవర్ బ్యాంక్ లా కూడా యూజ్ అవుతుంది. సో ఇది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనకి. మనం డిజే ఆస్మో అవి తీసుకున్నట్టయితే గింబల్స్, అవి బ్యాటరీ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇదైతే మనకు 10 hours బ్యాటరీ బ్యాకప్ అని చెప్పారు. మనం 10 hours కంటిన్యూగా అయితే షూటింగ్ చేయం కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ షూట్ చేస్తున్నప్పుడు మన మొబైల్లో 4K మోడ్ లో వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. అలాంటప్పుడు ఇది పవర్ బ్యాంక్ లాగా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి ఓహెం కంపెనీకి సంబంధించిన బ్రాండ్ లోగో అయితే ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మన గింబల్. దీన్ని స్టార్ట్ చేయడానికి మనం ఫస్ట్ అయితే ఫోన్ అయితే హోల్డ్ చేసి పెడదాం. దీనికి ఈ ఫోన్ అనేది కరెక్ట్ గా బ్యాలెన్సింగ్ అయ్యే విధంగా హోల్డ్ చేయమనేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు ఆరో మార్క్స్ తోని. సో ప్రజెంట్ అయితే మనం మొబైల్ అయితే కనెక్ట్ చేద్దాం దానికి.
ఇక్కడ మనం మొబైల్ అనేది సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రూ థ్రెడ్ అయితే ఉంటుంది. దీని మొబైల్ ని కరెక్ట్ బ్యాలెన్సింగ్ అవ్వడానికి మనము లిఫ్ట్ చేసుకోవచ్చు, అలాగే డౌన్ చేయొచ్చు. సో మొబైల్ అయితే మనం హోల్డ్ చేసాము. అలాగే ఇక్కడ మీకు రెడ్ కలర్ బటన్ అనేది కనబడుతుంది కదా, ఈ రెడ్ కలర్ బటన్ అనేది 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు గింబల్ అనేది ఆన్ అవుతుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, గింబల్ అయితే ఆన్ అయింది. అలాగే దీన్ని హోల్డ్ చేసిన తర్వాత మనము కెమెరా అయితే ఆన్ చేసుకుందాం. కెమెరా ప్రజెంట్ అయితే మన కెమెరా ఆన్ లో ఉంది. ఇక్కడ పైన ఇచ్చిన జాయిస్టిక్ అనేది మనం యూజ్ చేసుకుంటూ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇంకొక అదర్ పర్సన్ అనేది అవసరం లేకుండా మనం వీడియోస్ అనేది షూట్ చేసుకోవచ్చు సినిమాటిక్ మోడ్ లో. చూస్తున్నారు కదా, మనకు 360 degrees లో అయితే ఇది రొటేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. దీనికి బ్యాక్ సైడ్ అయితే మీరు గింబల్ అనేది ఆన్ లో ఉన్నప్పుడు చేతితో ఈ మోటార్ ని కానీ ఇటు సైడ్ కానీ హోల్డ్ చేసి పట్టుకోకూడదు, అది మోటార్ అనేది ప్రాబ్లం వస్తుంది. మీరు కంప్లీట్ గా మీరు ఇక్కడే పట్టుకోవాలి. లేదు ఇక్కడ మనం పట్టుకోవాలన్నప్పుడు గింబల్ అనేది ఆఫ్ చేసుకుని దాన్ని ఎక్కడ హోల్డ్ చేసినా ఏమవ్వదు. బట్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రం అలాంటి ప్రయత్నం చేయకండి. అలాగే మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే ప్రజెంట్ మనకి ఫేస్ ట్రాకింగ్ అయితే ఆన్ చేసి పెట్టాను, మీరు చూడవచ్చు. ప్రజెంట్ ఇది నా ఫేస్ అయితే మీకు సెంటర్ లో చూపిస్తుంది. అలాగే నేను సో ఇటు సైడ్ వెళ్తున్నాను, నేను కంప్లీట్ గా చూడొచ్చు. ఇక్కడ వరకు నేను ట్రాక్ చేస్తుంది. అలాగే నేను రైట్ కి వెళ్తున్నాను, రైట్ సైడ్ చూడొచ్చు, వస్తుంది నా ఫేస్. సో దీంతో మనం దొంగ పోలీస్ ఆట కూడా ఆడుకోవచ్చు. మీలో ఎంతమంది చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకున్నారో కింద కామెంట్ లో తెలియవచ్చండి. సో ఓవరాల్ వ్యూ అయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ లో తెలియవచ్చండి. డీజే కంపెనీకి సంబంధించిన గింబల్స్, అలాగే పాకెట్ 3 కెమెరాస్ చాలా మంది జనాలు వాటి కోసం పిచ్చిగా ఎగబడుతున్నారు. అఫ్ కోర్స్ దాని క్వాలిటీ కూడా బాగుంటది అనుకోండి, బట్ అదే ఫీచర్స్ తోని మనకి ఓఎం కంపెనీ కూడా మనకి అమెజాన్ లో అనేది అవైలబుల్ ఉంది. దాన్ని తీసుకుని దాంట్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో దీంట్లో కూడా సేమ్ అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి. సో ప్రజెంట్ ఇలాంటివి తీసుకోవడం బెటర్ కంపేరింగ్ టు ఆస్మో. ఆ కంపెనీకి సంబంధించిన ఏంటంటే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రజెంట్ మార్కెట్ లో కూడా అది అవైలబుల్ లేదనమాట. సో ఈ గింబల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ గింబల్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ లో తెలియవచ్చండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ని ప్రెస్ చేయండి, ముందుగా మీకు నోటిఫికేషన్ రావడానికి. సో నేను మీకు